ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే వివో V30 సిరీస్ లో V30 అలాగే V30 Pro ఉంటుంది కదా, దానికన్నా ఇది లైటర్ వేరియంట్. అండ్ రెగ్యులర్ గా మన ఛానల్లో అన్బాక్సింగ్స్ అయితే మీరు చూస్తుంటారు. సో డిఫరెంట్ గా రివ్యూ తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఈ వీడియో మేము ముందు తీసుకొచ్చాను. 128GB వచ్చేటప్పటికి సుమారుగా 28,000 రూపాయలు, అలాగే 256GB వచ్చేటప్పటికి సుమారుగా 30,000 రూపాయలు. అండ్ 10% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ తో మనకి ఇది సుమారుగా బేస్ వేరియంట్ 25,000 చేంజ్ కి అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సేల్ ఆల్రెడీ లైవ్ అయిపోయింది. దీంట్లో మీకు ఫ్లాట్ 10% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ తో పాటు 12 months నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూద్దాం. సో దీంట్లో ఏమి స్కిప్ చేయకుండా ప్రతిదీ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. 44 వాట్స్ ఆఫ్ చార్జర్, అలాగే టైప్ A to టైప్ C కేబుల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్, TPU కేస్ అండ్ మొబైల్ ఫోన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే వివో అంటే నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళు డిజైన్ మీద చాలా బాగా ఫోకస్ చేయడం జరుగుతుంటుంది. మన ఇండియాలో మొట్టమొదటి స్లిమ్మెస్ట్ ఫోన్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొస్తూ కూడా వీళ్ళు ఇంత స్లిమ్ అండ్ స్లిగ్ గా ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది నిజంగా వీళ్ళకే తెలియాలి. దీని వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ మీకు 188 grams రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి జస్ట్ కేవలం మీకు 7.75 mm రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకి IP64 వాటర్ రేటింగ్ కూడా ఇచ్చారు. సో చిన్నపాటి స్ప్రిల్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటన్నిటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఒక క్రౌన్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకు తీసుకొని రావడం జరుగుతుంది కెమెరా మాడ్యూల్ దగ్గర. అండ్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ టోన్ లాగా రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% మ్యాటీ ఫినిష్ తోటి, మరొక 20% ఏదైతే ఉందో మనకి గ్లాసీ ఫినిష్ తో ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇది గ్లాసే మనకు ప్రొవైడ్ చేసింది. అండ్ ఫ్రంట్ వీళ్ళు ప్రొటెక్షన్ కింద స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ పరంగా ఒక మంచి మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, అది కూడా స్లిమ్ అండ్ స్లీక్ గా చూస్తున్నారు విత్ పవర్ఫుల్ బ్యాకప్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.78 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి. ఒకవేళ మీరు ఎక్కువగా కంటెంట్ కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే వాటన్నిటిలో మీకు బ్రహ్మాండమైన పాప్ అవుతూ కలర్స్ పంచిగా మనకు కనపడటంతో పాటు చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకి ఇది కనపడటం అయితే జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకు వచ్చేటప్పటికి HDR సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. ఆ HDR ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి అవుట్డోర్ కండిషన్స్ లో బ్రైట్నెస్ నిట్స్ కూడా మనకి 1300 నిట్స్ దాకా వస్తుంది కాబట్టి సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ కంటెంట్ ఈవెన్ అవుట్డోర్ బ్రైటర్ సన్లైట్ లో కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ సెంటర్ పంచోల్ కట్అవుట్ ఉంటుంది, అది కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి సో మీరు కంటెంట్ వాచ్ చేసేటప్పుడు ఎక్కడ మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరైతే వాచ్ చేయొచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 6 Gen 1 ప్రాసెసర్ మనకు తీసుకొచ్చారు. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. సో డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇదైతే మనకు వర్క్ అవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు గనక గేమర్ అయి ఉన్నట్లయితే గనక BGMI యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే స్మూత్ లో 40 FPS దాకా మీకు అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే గనక కన్సిడర్ చేయొచ్చు. అండ్ డెడికేటెడ్ గా గేమింగ్ కోసమే చూస్తున్నాను అన్నట్లయితే గనక నేనైతే అవాయిడ్ చేయమంటాను. బట్ మల్టీ టాస్కింగ్ లో కూడా అప్రాక్సిమేట్లీ 26-27 యాప్స్ ఓపెన్ చేసినా ఎలాంటి హ్యాంగ్ లాగ్ లేకుండా పనిచేస్తుంది. ఎంత పెద్ద యాప్ అయినా కానీ చాలా సునాయాసంగా ఈవెన్ బ్యాక్గ్రౌండ్ లో యాప్ రిఫ్రెష్ అవ్వకుండా మనకి ఇదైతే వర్క్ అవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇందులో మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. బట్ ఇందులో కొంత బ్లాట్వేర్ అయితే ఉంది, ఆ బ్లాట్వేర్ కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మరొక 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో మనకు వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ కి సంబంధించినటువంటి కస్టమైజేషన్స్ అన్నిటిని మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫన్ టచ్ OS తో రావడం జరుగుతుంది కాబట్టి. ఈవెన్ ఇంతే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి బై డిఫాల్ట్ గా వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ను కూడా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వివో అనగానే కెమెరాస్. సో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో మనకి సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో యూజువల్ గా మనం ఫ్లాగ్షిప్స్ లో ఎక్కువగా ఈ సిరీస్ అయితే మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక ఇందులో 2x ద్వారా క్యాప్చర్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో రియల్లీ క్రేజీగా మనకి ఆల్మోస్ట్ ఒక DSLR లో మీరు ఏ విధమైనటువంటి అవుట్పుట్ తీసుకుంటారో ఆ విధమైనటువంటి అవుట్పుట్ లో మీరైతే చూసుకోవచ్చు. బట్ ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు క్యాప్చర్ చేసేటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా కలర్ఫుల్ గా పంచీగా కలర్స్ కూడా మనకి పాప్ అవుతూ మనకు కనపడటం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ లైటింగ్ కంట్రోల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా లో లైట్ ఫోటోగ్రఫీలో అల్ట్రా వైడ్ యాంగిల్ లో మీరు క్యాప్చర్ చేసినప్పుడు ఏదైతే ఉందో కొంచెం లైటింగ్ ఏదైతే కొంచెం బెటర్మెంట్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. నార్మల్ రెగ్యులర్
రెగ్యులర్ గా ఉండేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ కావచ్చు, అలాగే పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, నిజంగా క్రేజీగా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో ఇంట్రెస్టింగ్ గా మనకు వచ్చేటప్పటికే ఔరా రింగ్ లైట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్ గా మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని ఏదైనా ఫోటో క్యాప్చర్ చేసుకున్నాం అన్నట్లయితే హార్ష్ లైటింగ్ అయితే పట్టడం జరుగుతుంటుంది. బట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి హార్ష్ లైట్ కాకుండా సాఫ్టనింగ్ చేయడంతో పాటు వేరే ఇక్కడ మనము దీని యొక్క టోన్ ని కూడా మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ కూల్ కావాలా లేదన్నట్లయితే వార్మ్ కావాలా అనేది. అండ్ ఇంతేకాదు రేర్ లో కూడా మనకి ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు 4K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ స్టెబిలైజేషన్ మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక 1080 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా కూడా బ్యూటిఫుల్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేస్తుంది. వివో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా డెప్త్ ఎఫెక్ట్ కూడా ఫీల్ చాలా బాగుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఫ్రంట్ లో కూడా వీళ్ళు 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ అనేది తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక వ్లాగర్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇది చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే కాదు ఒకవేళ మీరు కనుక ఫ్రంట్ వీడియోస్ ఇలా రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఐ ట్రాకర్ ఫీచర్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము వీడియో రికార్డ్ చేస్తున్నంత సేపు ఫోకస్ లో ఉంటూ మాక్సిమం రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మొత్తాన్ని ఇది అవుట్ ఆఫ్ ఫోకస్ లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్ గా మనం ఇలాంటి ఫీచర్ అయితే చూడం. సో దాన్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక ఇందులో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి బ్యాటరీ లైఫ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఈవెన్ దో వీళ్ళు ఇంత స్లిమ్ అండ్ స్లిక్ గా కేవలం 7.4 mm లో 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చారు. ఇండియా ఫస్ట్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి 44 watts ఆఫ్ ఛార్జ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే బ్రాండ్ చెప్పటం ఈవెన్ మీరు దీన్ని 4 సంవత్సరాల పాటు యూజ్ చేసినా గానీ ఇందులో ఉండేటువంటి బ్యాటరీ లైఫ్ ఇంకా 80% కన్నా అబోవ్ ఉంటుందని చెప్తున్నారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. అంటే లాంగ్ లాస్టింగ్ ఫోన్ వాడుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ లో కామన్ మనకి ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. బ్లూటూత్ 5.1 టెక్నాలజీ మనం ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకి 8 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీతో పాటు మనకి ఫిజికల్ గా మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే హైబ్రిడ్ స్లాట్, అంటే ఒక సిమ్ కార్డ్ అలాగే మరొక మెమరీ కార్డ్ అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో కాన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు ఇందులో సింగిల్ స్పీకర్ ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. వేరే బాటమ్ నుంచి మాత్రమే మీరు ఆడియో అయితే వినగలరు. సో దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ ని తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ దీంట్లో ఆడియో అయితే క్వాలిటీగా ఉంది, క్రిస్ప్ గా ఉంది, క్లియర్ గా ఉంది. 200% వాల్యూమ్ బూస్ట్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. ఆ డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మనకి ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వీటిని కూడా రిమూవ్ చేసి మరింత మచ్ మోర్ బెటర్ క్లీన్ UI ని మన ముందు తీసుకొచ్చుంటే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుందని నా అభిప్రాయం. అండ్ దీంతో పాటుగా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లో ముఖ్యంగా చెప్పాలంటే లో లైటింగ్ లో ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్మెంట్ గా క్యాప్చర్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మోస్ట్లీ ఇవి కూడా వీళ్ళు ఫ్యూచర్ లో వచ్చేటువంటి OTA అప్డేట్స్ లో మనకి రిజాల్వ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో అపార్ట్ ఆఫ్ ఇవి మిగతావన్నీ కూడా ఓకే అని నేను అంటాను. ఒకవేళ మీరు గనక వివో నుంచి ఒక మంచి కెమెరా సెంట్రిక్, అది కూడా స్లిమ్ అండ్ స్లిక్ తో పాటు మంచి బ్యాటరీ లైఫ్ కావాలని చూస్తున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే ఒకవేళ మీరు గనక ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.